ఏలుబడి చేస్తుంది. ఆలోచన చేసుకోనండి, ఒకసారి గమనించండి. మీ పాస్టర్ గారు ఇక్కడ మీటింగ్ పేరు పెట్టినారు. ఏం పేరంటే విడుదల సువార్త సభలోని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ మాటను మర్చిపోయినా, ఈ సంగతి నేను మర్చిపోయి మీకు వేరే వాక్యం చెప్దామన్నట్టుగా నేను ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేసుకుంటా, సిద్ధపడుకుంటా, ఆ కార్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇది కనపడతా ఉందన్నమాట. కనపడితే ప్రభువా ఏంది నాయనని ఆలోచన చేస్తే దేవుడు మళ్ళీ ఈ వాక్యంలోకి తీసుకొని వచ్చినాడు. అందుకే నేను మీతో దేవుని వాక్యాన్ని మీకు సూటిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కొంచెం గట్టి కొట్టండి, పర్వాలేదు, ఏం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, కంచుపాడు గ్రామ ప్రజలారా, దేవుని జనాంగమా, క్రైస్తవ సంఘమా, ఒక్కసారి ఆలోచన చేయి. నీ కుటుంబంలో ఉన్న శాపమేంటో, నీ జీవితంలో శాపమేంటో, అది నీ దగ్గరికి రావడానికి నువ్వు ఎలాంటి శాపములో పడి కొట్టుమిట్టాడుకోవడానికి, లేకుంటే ఆ శాపములో పడి ఆ స్థితిగతులో పడి లావలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని నిబంధన వాక్యములను సరిగా వింటలేవు, గ్రహిస్తలేవు. సుమా జాగ్రత్త. దేవుని వాక్యానికి చాలా ప్రాధాన్యత ఉందండి పరిశుద్ధ గ్రంథములో. ఏంటి చెప్పండి? దేవుని వాక్యానికి చాలా ప్రాధాన్యత ఉందండి. అన్నిటికంటే అవసరమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ఖచ్చితమైనది నీకు నాకేంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. దేవుని వాక్యము నీ జీవితంలో లేకపోతే, దేవుని వాక్యము నా జీవితంలో లేకపోతే, దేవుని వాక్యము నీకు నాకు అందించబడకపోతే మన జీవితాలు వ్యర్థమైపోతాయి. సుమా జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని వాక్యం ఎంతవరకు వింటున్నావు, దేవుని వాక్యాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నావు, దేవుని వాక్యాన్ని ఎంతవరకు నువ్వు అంగీకరిస్తున్నావు, దేవుని వాక్య ప్రకారంగా ఎంతవరకు నువ్వు బ్రతుకుతున్నావు, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక్కసారి సంగతిని గమనించండి. రెండో విషయంలోకి వెళ్ళిపోదాం. రండి, ఇర్మీయా గ్రంథములోనే 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనవాడు శాపగ్రస్తుడు. కొంచెం నవ్వచ్చు చూడండి. ఇప్పుడు నవ్వచ్చు చూడండి. ఇక్కడ కూడా ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. చెప్పేమంటాడంటే నరులను తనకు ఆధారముగా చేసుకొని, నరులను తనను ఆశ్రయించి, నరులను ఆశ్రయిస్తున్నారంట, నరులను తనకు ఆధారముగా చేసుకుంటున్నాడంట. చూడండి, ఆ మాట ఒక్కసారి మళ్ళొక్కసారి రిపీట్ చేస్తావా? కొంచెం మనల్ని వింటారు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి, నేను చదువుతా. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. రెండవ విషయంలోనికి మనం వచ్చేసినాం. ఇప్పుడు మొదటి విషయం ఏంటంటే ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే కొంచెం నా వైపు చూడండి, దయచేసి నా వైపు చూడండి. నేను చదవమన్నప్పుడే చదవండి వాక్యం, మిగతా టైంలో నా వైపు చేసి వాక్యం వినండి. నా వైపు ఎందుకు అంటే నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి, మీరేదేం కాదండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నరులను ఆశ్రయించి శరీరును తనకు ఆధారముగా చేసుకొనుచు, నరులను ఆశ్రయించి శరీరును తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా మీద నుండి
తన హృదయమును తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. కొంచెం చూస్తారా నా వైపు? ఇక్కడ దేవుడు అనుకుందాం, అట్లా అనుకుందాం కాదు కానీ అట్లా అనుకుందాం. ఇప్పటికి ఇక్కడ ఎవరు చెప్పండి? దేవుడు. మాట్లాడండి, పర్వాలేదు. అక్కడ ఎవరు చెప్పండి? దేవుడు. తర్వాత ఈ చుట్టూ జనాలు ఉన్నారంట. ఈ చుట్టూ జనాలు ఉన్నారంట, కంచుపాడులు ఉన్నట్టుగా చుట్టూ జనాలు ఉన్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నరులను ఆశ్రయిస్తున్నారంట, శరీరాలను ఆధారం చేసుకుంటున్నారంట. అంటే కొన్నిసార్లు మనము శరీరాలను ఆశ్రయిస్తాం, నరులను ఆధారం చేసుకుంటాం. అంటే మనుషులను నమ్ముకుంటాం, మనుషులను ఆశ్రయిస్తాం, మనుషులను ఆధారం చేసుకుంటాం. కొంచెం పదవి కలిగిన వారిని, కొంచెం అధికారం కలిగిన వారిని, కొంచెం డబ్బు కలిగిన వారిని, కొంచెం పలుకుబడి కలిగిన వారిని, కొంచెం మాట కలిగిన వారిని ఆధారం చేసుకుంటాం. ఆయనతో ఉంటే, వాళ్ళతో ఉంటే, వీళ్ళతో ఉంటే, వాళ్ళతో ఉంటే, వీళ్ళతో ఉంటే అని చెప్తుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలిసిన మనిషి ఉన్నాడు. అతడు పుట్టుకతో క్రైస్తవుడు. ఇతడు పుట్టుకతో క్రైస్తవుడు. ఈ మనిషికి చర్చికి ఆదివారం కంటిన్యూషన్ రావడం చేత కాదు. అంటే ఆదివారం క్రమము తప్పకుండా చర్చికి రావడం, దేవుని మందిరానికి రావడం, దేవుని స్తుతించడం, ఆరాధించడం, వాక్యం వినడం, కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో కనబడడం ఆ మనిషికి చేత కాదు. అట్లా రాలేడు, అట్లా ఉండలేడు. అయితే ఈ ఎమ్మెల్యే అబ్రాహ్మ గారు ఉన్నారు కదండి, ఇప్పుడు మార్చి కదా, ఆయన ఫస్ట్ గెలిచిన టైంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆ పెళ్లిళ్లకు, మీటింగ్లకు చర్చి పిలుస్తుంది. ఈ పుట్టుకతో క్రైస్తవుడు ఒక మనిషి పేరు చెప్తే కదా, ఆ మనిషి ఏం చేశాడంటే, నేను ఒకసారి ఒక పెళ్లికి వెళ్తే ఆ పెళ్లికి ఎమ్మెల్యే గారు బంధువుడు ఉన్నాడు, పిలిచినారు, వచ్చినారు. నేను వెళ్ళడానికంటే ముందు ఎమ్మెల్యే గారు లైన్ అట్లా ఆగొచ్చున్నారు. ఎప్పుడు కదా వీళ్ళు కదా మనోళ్ళు దేవుని సేవకులు కూర్చున్నట్టుగా వాళ్ళ మధ్యన ఎమ్మెల్యే కూర్చున్నారు. ఎమ్మెల్యే కాడపోయి ఈ మనిషికి వచ్చినాడు, మంచి కద్దరంగేసి, మంచి వైట్ డ్రెస్ వేసి, ఎమ్మెల్యేకి ఎట్లాంటి డ్రెస్ ఉంటుందో ఇంచుమించుగా అట్లాంటి డ్రెస్ వేసి, అట్లాంటి కథ వేసి, అట్లా చేసి ఎమ్మెల్యే పక్కన కూర్చున్నాడు. నాకు ఆ మనిషి తెలుసు అనమాట, బాగా తెలుసు. ఓరు బాబా, ఒక్కరోజు కూడా చర్చలు కనపడాడు ఈ పిల్లగాడు, ఒక్కరోజు కూడా మందిరంలో కనపడాడు, ఒక్కరోజు కూడా ఇంత ప్రార్థన అన్నాడు, ఒక్కరోజు కూడా ఇంత ఇది అన్నాడు. కానీ ఇప్పుడేంది, ఎమ్మెల్యే పక్కలో పోయి ఎమ్మెల్యేతో కూర్చొని ఎమ్మెల్యే లాంటి డ్రెస్సు, ఎమ్మెల్యే కోలని వేసి, నేను ఆశ్చర్యపోయి ఏమవుతాడు ఎమ్మెల్యే అంటే, మాకు మా పక్క ఊరు వాళ్ళ అమ్మది వాళ్ళ అమ్మమ్మది అట్లా మాకు తెలుసు అని చెప్పేసి ఇట్లా అంటారు. నేను ఎవరినేం అంటలేను, అర్థంగానే చెప్తున్నా. 5 సంవత్సరాల తర్వాత ఈయన ఉండలేదు, ఆయన ఉండలేదు. 2 చేతులు ఎత్తుదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే శరీరాన్ని ఆశ్రయిస్తారు, నరులను ఆధారం చేసుకుంటారు. ఏంటండి మాట్లాడాలి కదా, ఏంటండి? నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారం చేసుకుంటారు. ఆధారం చేసుకొని ఇది దేవుడు అని చెప్తే కదా, ఈయన దేవుడు అని చెప్తే కదా, దేవుని మీద నుండి వాళ్ళ హృదయాన్ని తొలగించుకుంటారంట. దేవుని మీద నుండి వాళ్ళ హృదయాన్ని పక్కకు తీసుకుపోతారంట. దేవుని మీద ఉండవలసిన వాళ్ళ హృదయాన్ని, దేవుని ఆనుకొని ఉండవలసిన వాళ్ళ హృదయాన్ని, దేవుని హత్తుకొని ఉండవలసిన వాళ్ళ హృదయాన్ని దేవునికి దూరం చేసుకుంటారంట. ఎందుకంటే నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి, దేవుని మీద నుండి హృదయాన్ని ఎవరైతే దూరం చేసుకుంటారో, హృదయాన్ని ఎవరైతే తొలగించుకుంటారో వారు ఏమవుతారంట? శాపగ్రస్తులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మీ హృదయము దేవుని మీదనే ఉందా? మీ హృదయం దేవుణ్ణి ఆనుకునే ఉందా? మీ హృదయం ఎప్పుడు దేవునితో జతగట్టే ఉందా? మీ హృదయం ఎప్పుడు దేవునితో పెనవేసుకొనే ఉందా? లేకుంటే ఎక్కడో ఉండి ఆదివారం మాత్రమో, లేకుంటే ప్రార్థన ఉన్నప్పుడు ఈరోజు పెద్ద పాస్టర్ గారు వచ్చి మీటింగ్ పెట్టారు, అదే మీ పెద్ద పాస్టర్, చిన్న పాస్టర్ సంజయ్, పెద్ద పాస్టర్ సురేష్ అన్న గారు, గట్లా చెప్తున్నా పెద్ద పాస్టర్ అంటే. ఆయన వచ్చినాడని చెప్పేసి మాత్రం వచ్చి కనపడుతున్నారా? లేకుంటే హృదయం దేవుని మీదేమన్నా పెట్టుకున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది అంటారా? మరి అంత సీరియస్గా చూస్తున్నాం అండి.
అదేంటి ఈ మధ్య నేను ఎక్కడ పోయి వాక్యం చెప్పినా సీరియస్గా చూస్తారు నన్ను. నాకేమో నవ్వించడానికి రాకపాయా, నవ్వడానికి రాదు, నాకు నవ్వించడానికి రాదు. అందుకొరకు ఎక్కడ పోయి వాక్యం చెప్పినా సీరియస్గా చూస్తారు దానియేల్ గారు నన్ను. నువ్వు మీ అన్న భలే నవ్విస్తారు. రెండు చేతులు ఎత్తుదాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చాలా సీరియస్ మ్యాటర్ ఇది, చాలా సీరియస్ సంగతి ఇది. ఎందుకు మనం ఇంకా శాపగ్రస్తులమైనాం? 2000 సంవత్సరాల క్రిందట ఆయన మన కొరకు శాపాన్ని భరించినాడు కదా, మన స్థానంలో సమస్తమును ఆయన సహించినాడు కదా, మన శిక్ష భరించినాడు, మన పాపం భరించినాడు, మన రోగం భరించినాడు, మన శాపము కూడా భరించినాడు. అయినప్పటికీ ఎందుకు మనం ఇంకా శాపగ్రస్తులమై ఉన్నాం అని అంటే, మనము చాలా సార్లు శరీరాలను ఆశ్రయిస్తున్నాం, నరులను ఆశ్రయిస్తున్నాం, శరీరాలను ఆధారముగా చేసుకొని దేవుని మీద హృదయం పెట్టకుండా హృదయాన్ని దేవునికి దూరం చేసుకుంటున్నాం, దేవుని మీద మనసు పెట్టకుండా మనసును దేవునికి దూరం చేసుకుంటున్నాం, దేవుని మీద ఇదిగో హృదయం పెట్టకుండా హృదయమును దేవుని మీద నుండి తొలగించుకుంటున్నాం, దేవుని మీద నుండి తొలగించుకుంటున్నాం. అందుకే మన కుటుంబాలలో శాపం ఏలుబడి చేస్తుంది. అది మీలో కావచ్చు, మీ భర్తలో కావచ్చు, మీ భార్యలో కావచ్చు, మీ పిల్లల్లో కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ ఆర్థిక స్థితిగతి కావచ్చు, మీ ఆరోగ్య స్థితిగతి కావచ్చు, లేకుంటే మీ కుటుంబం యొక్క ఆ ఐక్యత, సమాధానం, ఆ ప్రేమ, అనురాగాలు, ఆ స్థితిగతులు ఏమైనా కూడా కావచ్చు. ఎందుకు అలాంటి శాపం ఉందంటే, దేవుని మీద ఉండవలసిన హృదయము దూరం అయిపోయి ఎవరెవరినో ఆశ్రయిస్తుంది. జాగ్రత్త గమనించుదాం. ఇది రెండో విషయం. ఇక మూడో సంగతి ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను త్వరగా ముగింపులోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను. గమనించండి. ఇర్మియా గ్రంథములోనే 48వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. కమాన్. ఇర్మియా గ్రంథములోనే 48వ అధ్యాయం 10వ వచనం. రక్తము ఊడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. ఒకసారి అందరు నాతో పాటు పలకండి, అందరు నాతో పాటు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. కొంచెం గట్టిగా పలుకుదాం. యెహోవా కార్యమును అన్నా, కొంచెం గట్టిగా పలకండి ప్లీజ్ అన్నా, దయచేసి పలకండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. కొంచెం నవ్వచ్చు చూడండి. యెహోవా కార్యం అనగా దేవుని పని, యెహోవా కార్యం అనగా సంఘం యొక్క పని, యెహోవా కార్యం అనగా మందిరం యొక్క పని, యెహోవా కార్యం అనగా మీటింగ్ల పని, యెహోవా కార్యం దేవుని సేవ. ఎవరైతే దేవుని పని, దేవుని సేవ, దేవుని పని, దేవుని పరిచర్య అశ్రద్ధగా చేస్తాడో వాడు శాపగ్రస్తుడవునుగాక. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఒకటి చెప్పినాను. యేసుక్రీస్తు మన కొరకు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి కల్వరి శిలువలో మరణించినాడు. ఎట్లా అంటే శాపగ్రస్తుడై. ఎందుకు ఆయన శాపగ్రస్తుడైనాడంటే, మనం చూడాలి కదా, శాపములో ఉన్నటువంటి మనలను శాపముల నుంచి విడుదల చేయడానికి, విడిపించడానికి ఆయన మన కొరకు ఏమైనాడు? శాపగ్రస్తుడు. శిలువలో శాపగ్రస్తుడై చనిపోయినాడు అని చెప్పినా కదా. ఈ రెండిట్లా పెట్టేసి అసలు మనం ఎట్లా శాపగ్రస్తులం అవుతాం? అసలు మనం ఎట్లా? ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చూసి టెస్ట్ చేసి అది చేసి ఇది చేసి, అమ్మా అన్న నీకు ఈ ప్రాబ్లం ఎట్లా, ఎందుకు వచ్చింది సార్, ఏ కారణాన్ని బట్టి వచ్చింది సార్, ఎందుకు అట్లా వచ్చింది సార్, దేని బట్టి అట్లా అడిగినారు ఎప్పుడన్నా మీరు? అడగలేదా బాబా? అడిగినారా? మరి శాపం ఎట్లా వస్తుంది, ఏ కారణాన్ని బట్టి వస్తుంది, ఎందుకు వస్తుంది, అది రావడానికి పరిస్థితి ఏంది, అది రావడానికి రీజన్ ఏంది అని అడగొద్దా? మనము తెలుసుకోవద్దా? మరి ఎందుకు వస్తుంది?
అని అంటే ఈరోజు మన వాక్యము ద్వారా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. నేను ఈరోజు మీకు కొన్నే చూపించిన. ఒకటి ఏంటంటే దేవుని యొక్క నిబంధన వాక్యములను వినునొల్లని వాడు శాపగ్రస్తుడు. రెండవది ఏంటంటే యెహోవా మీద తన హృదయమును తొలగించుకొని నరులను శరీరాలను ఆధారం చేసుకునేవాడు శాపగ్రస్తుడు. ఇట్లా వస్తుంది శాపం మన మీదకి. ఇక మూడవది ఏంటంటే దేవుని సేవ, దేవుని కార్యం, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక అని ఉంది మీ బైబిల్లో. చూసుకోండి ఒకసారి మీ బైబిల్లో. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవును గాక. ఏంటంటే శాపగ్రస్తుడు అవును గాక. ఈ 11వ అధ్యాయంలో ఏముందంటే శాపగ్రస్తుడగును అని మాట ఉంది. 17వ అధ్యాయంలో ఏముందంటే శాపగ్రస్తుడవును అని ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారంటే శాపగ్రస్తుడవును గాక అని అంటున్నాడు. అంటే అవును గాక అంటే అర్థమైంది. చెప్ప పర్లేదు, మాట్లాడండి. పర్లేదు అక్క, నేను మీకు ఫైన్ వేయను, బహుమానం ఇవ్వను. బహుమానం చేయడానికి నా దగ్గర అంత డబ్బులు లేవు, మీకు ఫైన్ వేయడానికి నాకు అధికారం లేదు. మీకు ఫైన్ వేస్తే మీ పాస్టర్ గారు ఊరుకుంటాడా? ఏదో వాక్యం చెప్పు మమ్మల్ని పిలిస్తే పాస్టర్ గారు వచ్చి మాకు మా సంఘస్థలకు ఫైన్ ఆయన ఎవరంటే మళ్ళీ నేను ఎక్కడ చెప్పండి, పర్లేదు చెప్పండి. శాపగ్రస్తుడు అవును కాక అంటే అర్థమైంది. చెప్పండి, ఇంకొకరు చెప్పండి, ఇంకొకరు చెప్పండి, పర్లేదు. ఆ 11వ వచనములో ఈ నిబంధన వాక్యములను విననల్లని వాడు శాపగ్రస్తుడగును అంటే ఇంకా కాలేదు కానీ అవుతారు అన్నట్టు ఉంటుంది. కొంచెం ఎసులుబాటు ఉంది. ఈ 17వ వచనములో యెహోవాను తన హృదయము తొలగించుకొని వాడు శాపగ్రస్తుడగును అనే మాట ఉంది. కొంచెం అవకాశం. కానీ ఇక్కడ ఏమనుందంటే శాపగ్రస్తుడు అవును గాక అని ఉంది. అవును గాక అంటే అర్థం అంటే జరిగిపోయింది అని అర్థం. పాస్ అయింది అంటాం చూడండి. ఏంటి పాస్టర్ కదా అది? పాస్ అయింది, పాస్ అయిపోయింది అంటాం చూడండి. పాస్ అయిపోయింది అంటాం చూడండి. అప్పుడప్పుడు మాట్లాడతారు, భాష ఎక్కడో మాట్లాడతారు. అంటే జరిగిపోయింది అని అర్థం. జరుగుతాది కాదు, జరిగిపోయింది. అంటే దేవుని పని విషయంలో దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. దేవుని పని విషయంలో అర్థమవుతుందా మీకు? దేవుని పని విషయంలో ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక అని చెప్తున్నాడు. నేను పలకట్లేదండి, ఈ మాట పలకడానికి నేను అర్హుడని కాదు, యోగ్యుడని కాదు, అసలు నాకు సరిపోదు, నాకు ఏ విధమైనటువంటి అధికారమో లేదు. ఈ వాక్యములో రాయబడింది కాబట్టి అట్లా పలికి మీకు వివరణ ఇస్తుంది అంతే. అంటే శాపగ్రస్తుడైపోవును గాక అంటే జరిగిపోయింది, శాపం వచ్చేసింది. వస్తాది కాదు, వస్తదేమో కాదు, వచ్చేటట్టుంది కాదు, వచ్చేసింది అని దాని అర్థం. అంటే దేవుని కార్యాలు మనం చాలాసార్లు అశ్రద్ధ చేస్తున్నాం. ఆదివారం ఆరాధన అశ్రద్ధ చేస్తున్నాం. అప్పుడప్పుడు పాస్టర్ ఏదైనా ప్రార్థనలు పెడితే అశ్రద్ధ చేస్తున్నాం. మందిరం పని ఏదైనా ఉంటే అశ్రద్ధ చేస్తున్నాం. మీటింగ్ పని ఏదైనా ఉంటే అశ్రద్ధ చేస్తున్నాం. సేవ పని ఏదైనా ఉంటే అశ్రద్ధ చేస్తున్నాం. ఇంకా ఏదైనా దేవుని పని ఉంటే అశ్రద్ధ చేస్తున్నాం. మాకు చుట్టాలు ఉన్నారు కర్నూలులో, చాలా మంది చుట్టాలు ఉన్నారు. మాకు అన్ని గేర్లలో ఉన్నారు ఇంచుమంచుగా. నేను ఎప్పుడు చుట్టాల ఇంటికి పోను, నాకు టైం సరిపోదు, పోవడానికి కుదరదు అన్నమాట. ఈరోజు మా పాస్టర్ అమ్మ గారు, మా బాబు కూడా పాస్టరే, ఇద్దరు కలిసి పాంప్లెట్ ఇచ్చొద్దాం, మీటింగ్ పాంప్లెట్ ఇచ్చొద్దాం అని పోయినారు. పోతే అందరు ఏమంటారంట, మీ మనమడు పేరు ఎప్పుడు పెడతారు, మీ మనమడిది ఫంక్షన్ ఎప్పుడు చేస్తారు, మీ మనమడిది పెడితే, మీ మనమనికి పేరు పెడితే, మీ మనమనికి ఎంటికలు తీస్తే, మీ మనమనికి ఏదన్నా చేస్తే వచ్చి మీ మనమని చూసొస్తామంటే ఏం పెడతలేరు అని అంటారు. నా వైపు చూడండి. క్రీస్తు యేసు ఆశీర్వాద పండుగలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20, 21, 22 జరుగుతుందండి. ప్రతి సంవత్సరం వాళ్ళకు పాంప్లెట్ ఇచ్చొస్తున్నాం. ఏమి ఇచ్చొస్తున్నాం చెప్పండి? అదే పేపర్లో ఇచ్చేస్తున్నాం, కరపత్రాలు. దానికి రావట్లే వాళ్ళు.
దానికి రావట్లే. అంటే మీటింగ్కి రావట్లే, సభలకు రావట్లే, దేవుని పనికి రావట్లే, దేవుని కార్యాలకు రావట్లే. మనకి పేరు పెట్టి ఫంక్షన్ చేస్తే వస్తారంట. ఏమైనా అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? దేవుని మందిరం అంటే అశ్రద్ధ, దేవుని ఆరాధన అంటే అశ్రద్ధ, దేవుని పని అంటే అశ్రద్ధ, ఆదివారం ఆరాధన అంటే అశ్రద్ధ. మానవుల జీవితంలో శాపం ఎందుకు పనిచేస్తుంది? మానవుల జీవితంలోనికి శాపం ఎందుకు వస్తుంది? మన కుటుంబాలలోనికి, మన జీవితాల్లోనికి, మన స్థితిగతులలోనికి శాపం ఎందుకు సంక్రమిస్తుందంటే మనమందరం ఏం చేస్తున్నామంటే దేవుని పని, దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. దేవుని పనిని, దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గవర్నమెంట్ ఏదైనా లోన్ కానీ, ఏదైనా శాంక్షన్ కానీ, ఏదైనా ఇది కానీ ఇస్తారు అని చెప్పేస్తే లేటుగా బయటలు ఎవరు టైం చెప్పండి? లేటుగా బయటలు ఎవరు? చేతులు ఎత్తండి. లేటుగా అందరు తీసుకున్నాక బోధములే, అందరు అయిపోయినాక బోధములే. గవర్నమెంట్ ఇల్లుకి వచ్చినారు, మన ఊరోళ్ళందరూ ఫస్ట్ తీసుకోనండిలే, మన ఊరోళ్ళని తీసుకున్న తర్వాత లాస్ట్కి తీసుకుందాం కానీ అని లేటుగా బయటలు చేతులు ఎత్తండి. ఒక్కరు కూడా లేరా? ఒకళ్ళు ఇస్తారంటే ఎట్లా పోతారు? వాళ్ళు 7 గంటలకు ఇస్తారన్నారు అనుకో పొద్దున, మీరు ఎన్ని గంటలకు పోతారు? దేవుని మందిరం 10 గంటలకంటే ఎన్ని గంటలకు వస్తున్నారు? ఎంత అశ్రద్ధ కలిగి ఉన్నాం మనం, ఎంత అశ్రద్ధ కలిగి ఉన్నాం మనం, ఎంత అశ్రద్ధ కలిగి ఉన్నాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక. చాలా మంది అన్నంగా విన్నాను, మీ ఊర్లో ఉండలేము నాకు తెలియదు. మన పెళ్ళిళ్ళకి ఎవరినైనా పిలిస్తే వాళ్ళ ఇల్లు వేరే వాళ్ళు రారంట. ఎందుకంటే క్రైస్తవ పెళ్ళిళ్ళు టయానికి జరగవంట, వీళ్ళు టయానికి చేయరంట, టయానికి పెట్టారంట, టయానికి రారంట, టయానికి అందుకొరకు వాళ్ళు రావాలంటే ఇసుకపడుతుందంట. అన్ని ఊర్లో అంటున్నారు, మీ ఊర్లో కూడా అంటున్నారా? ఎందుకని? టైం పాటించే విషయంలో అశ్రద్ధ, అశ్రద్ధ. పని దేవుని కొరకు ఏదైనా చేసే విషయంలో అశ్రద్ధ, ఆదివారం ఆరాధన వచ్చే విషయంలో అశ్రద్ధ, మందిరాన్ని శుభ్రం చేసే విషయంలో అశ్రద్ధ. దేవుని సేవకులు మీకు ఏదైనా పని అప్పగించుంటే, ఇప్పుడు మీటింగ్ పెట్టినారు, ఇప్పుడు మీటింగ్ లో అన్ని పనులు మీ పాస్టర్మని చేస్తున్నారా? మీకు ఒక పని అప్పగించబడి ఉంటుంది కదా, ఏదైనా కడిగేదో, తుడిసేదో, ఊడిసేదో, వండేదో, వడ్డించేదో, ఎత్తేసేదో, కడిగేసేదో ఏదో ఒకటి అప్పగించబడి ఉంటుంది కదండి. ఇది కూడా దేవుని పనే. కానీ దీంట్లో ఏంటి చెప్పండి? అశ్రద్ధ, అశ్రద్ధ. అంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, ఆ పత్రికను రాస్తూ అక్కడ ఒక మాట అంటాడు, అందరూ కూడా తమ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు, క్రీస్తు యేసు కార్యములను ఎవరు కూడా చూడట్లేదు, తిమోతి ఒక్కడే ఈ కార్యాన్ని చూస్తున్నాడు అన్నట్టుగా ఆ పత్రికలో రాస్తాడు. అందరంట వాళ్ళ వాళ్ళ సొంత పనులు చూసుకుంటున్నారంట. ఏంటండి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఇప్పుడు మనం అటు వెళ్ళం, టైం సరిపోదు మనకు. అందరంటే తమ తమ సొంత కార్యాలు చూస్తారంట. అవునక్క? రైట్, చదవక. మీలో ప్రతివాడును తమ సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను చూడవలను. ఏ వచ్చినమ్మా అది? అవునా? ఒకసారి 20 వచనానికి రా, 21 వచనం రా. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరు పలకండి ఒకసారి నాతో పాటు. అందరూ గద్వాల జిల్లాలో ఉన్న క్రైస్తవులందరూ. సంజయ్ ఏడున్నాడు? తెలుగు వస్తుంది కదా మీ ఊళ్ళకి? ఏమో నేను తెలుగు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం పలకతలేను. కొంపదేశం నువ్వేమన్నా తమిళంలో బోధ చేస్తున్నావన్నా?
పలకండి, తెలుగు వచ్చిన వాళ్ళు పలకండి. గద్వాల జిల్లాలో ఉన్న క్రైస్తవులందరూ, కంచుపాడు సంఘస్థులు కూడా అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలను చూడట్లే. అందుకొరకే శాపగ్రస్తులు అయిపోతున్నాం. ఒక్కసారి చప్పట్లు కొడదాం, కొంచెం చప్పట్లు కొట్టి ఇంకెత్తు కొట్టాడు, పర్వాలేదు. ఒక 5-6 నిమిషాల్లో ముగించేస్తా. ఒకసారి 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మా సంఘంలో ఏం చెప్తుంటానంటే, మనం అర్హులము కాదు, మనం యోగ్యులము కాదు, మనము తగిన వారం కాదు. అయినప్పటికీ జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తన పని చేయడానికి మనకు అవకాశము ఇచ్చిండు. తన పని చేయడానికి మనకు భాగ్యము ఇచ్చిండు. కాబట్టి దేవుని పని, దేవుని కార్యం ఎప్పుడు కూడా మనం అశ్రద్ధగా చేయకూడదు. ఏంటంటే ఎప్పుడు కూడా మనం అశ్రద్ధగా చేయకూడదు అని చెప్తాను. మీకేమన్నా డౌట్ ఉంటే, రేపు క్రీస్తు శాస్త్ర పండుగలు వచ్చే, రేపు శుక్రవారం వచ్చే శుక్ర శని ఆదివారాలు ఉంటాయి. పండగలకి రండి, మీ పాస్టర్ గారితో తీసుకొని రండి. చూడండి మా సంఘస్థులు పని ఎట్లా చేస్తారో ఒకసారి గమనించండి. ఒక్క మనిషి 4-5 పనులు చేస్తారు. ఒక్క మనిషి 4-5 పనులు. కొంతమంది వేరే వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చి ఈ పండగల్లో మా సంఘస్థులు పని చేస్తుంటే, ఏందే మీ పిల్లలు జేసీపీ లాగా పని చేస్తారు అనుకుంటూ పోతుంటారు. గర్వం కాదండి, ఇతరులు ఇచ్చిన సాక్ష్యమే చెప్తున్నానండి. దేవునికే మహిమ కలుగునుగా, దేవునికే ఘనత కలుగునుగా. అంటే చాలా చోట్ల ఎందుకు శాపగ్రస్తులు అవుతున్నారు, చాలా సంఘాలు ఎందుకు శాపగ్రస్తమైన సంఘాలు అవుతున్నాయి, చాలా ఇదిగో సంఘస్థులు ఎందుకు శాపగ్రస్తమైన సంఘస్థులు అవుతున్నారు, చాలా కుటుంబాలు ఎందుకు శాపగ్రస్తమైన కుటుంబాలు అవుతాయంటే, దేవుని పని విషయంలో అశ్రద్ధ. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. కిందలైన ఒక్కసారి మా అన్నోళ్ళు వింటారు, నా వెనక ఉన్నోళ్ళు ఒక్కసారి. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడు అవును గాక. నా వైపు చూడండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువారు వీళ్ళు విశ్వాసులు. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూసేవాడు. ఏమంటే కత్తితో పొడిస్తే రక్తం వస్తుందా రాదా? వాళ్ళ రక్తం రాకుండా కత్తితో పొడిస్తే అది నిజమేనంటారా? ఎస్ ఆర్ నో కదా? అది వాస్తవమేనంటారా? ఈ దినాల్లో మా పాస్టర్లు పొడిస్తే ఆడ వాక్యం ఉన్నట్టుగా చెబితే ఆడ ఏమవుతుంది అని చెప్పేసి పైన రుద్దుతున్నారు, పైన పొడుస్తున్నారు. ఏంటి పౌలనా? పైన దెబ్బ తగులుతుందేమో, నొచ్చుకుంటారేమో, చర్చకు రారేమో అని పైన వస్తున్నాడు. అంటే రక్తము ఓర్చకుండా ఖడ్గము దూసేవాడు శాపగ్రస్తుడంట. అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే, మా పాస్టర్లు పర్మిషన్ ఇస్తే మాట చెప్తా మరి, పర్మిషన్ ఇస్తే చెప్తా మరి. అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే, పాస్టర్ శాపగ్రస్తముడు అయిపోతాడు, సంఘము శాపగ్రస్తముడు అయిపోతాడు. ఇంకా అందరు దొందు ఏమంటారు కదా, అట్లా అయిపోతారు. ఈ దినాల్లో అంత ముఖస్థితి అయిపోయింది. లేకుంటే ఏదో మట్టి గోడకు గచ్చిపోత పూసినట్టుగా అయిపోతుంది. వాక్యం ఉన్నట్టుగా, సూటిగా, తేటగా, పొడిచినట్టుగా, నరికినట్టుగా, కూర్చున్నట్టుగా, సరసర అట్లా కోసినట్టుగా చెప్పలేకపోతున్నాం. మాకు ధైర్యం జరిపోవట్లే. ఎందుకంటే మీరు ఆల్రెడీ అశ్రద్ధలోకి వెళ్ళిపోయినారు. మళ్ళా పొడిస్తే ఏదేమైపోతుందని చెప్పేసి ఇక్కడ మరి మీ తప్పు అర్థం కావట్లేదు, మా తప్పు అర్థం కావట్లేదు. మీరేమన్నా చెప్పాలి, నా వెనక కూర్చున్న వాళ్ళు ఏమన్నా చెప్పాలి. 2 చేతులు ఎత్తుదాం. ఎత్తుడు కొంచెం పైకి 5 నిమిషాలు ముగించేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. దేవుని నిబంధన వాక్యములు వినని వాడు శాపగ్రస్తుడు అవుతాడు. రెండవది, దేవుని మీద నుండి హృదయమును దూరము తొలగించుకొని మనుషులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడవుతాడు. మూడవది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాప.
అంటే మానవునిలాగా శాపగ్రస్తులు అవుతారు. ఒకవేళ ఇప్పుడు దాకా మీ జీవితంలో మీ కుటుంబం ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఇదిగో ఈ సువార్త ఏంటండి, ఇది సువార్త. సువార్త అనగా శుభవార్త. ఏంటి శుభవార్త సభలు అంటే విడుదల సువార్త సభలు. ఏ విషయంలో విడుదల పొందాలంటే నీ కుటుంబంలో ఎలాంటి శాపం ఉందో, నీ పిల్లల జీవితం ఎలాంటి శాపం ఉందో, నీ ఆర్థికమైన స్థితిగతులాంటి శాపం ఉందో, నీ ఆరోగ్య స్థితిగతులాంటి శాపం ఉందో, లేకపోతే నీ వ్యక్తిగత స్థితిగతులలో ఎలాంటి శాపం ఉందో ఆ శాపములో నుండి నువ్వు విడుదల పొందే సమయం, విడుదల పొందే దినం, విడుదల పొందే కాలము సమీపించింది. నిన్ను విడుదల చేయడానికి, నిన్ను విడిపించడానికి, శాపంలో నుండి నిన్ను విడుదల చేయడానికి, శాపంలో విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరలోక మహిమను విడిచిపెట్టి, పరలోక ఎదుగో ఆ సంగతి విడిచిపెట్టి, ఆ స్థితి విడిచిపెట్టి, ఆ హోదా విడిచిపెట్టి ఒక దాసుడిగా వచ్చినాడు, రిక్తుడిగా వచ్చినాడు, ఒక సాధారణమైన మనిషిగా వచ్చినాడు. వచ్చి నీ మీద ఉన్న శాపమంతా కూడా తన మీద వేసుకొని ఆల్రెడీ శాపమంతటి పరిహారము కొరకు, శాపమంతటి విరుగుడు కొరకు, శాపమంతటి యొక్క విడుదల కొరకు ఆయన 2025 సంవత్సరాల కిందట ఇంచుమంచుగా మన కొరకు శాపగ్రస్తుడయ్యి మరణించినాడు. ఇంకా మనం శాపములో ఉండడము కరెక్ట్ కాదు, అది వాక్యానుసారం కాదు, అది పద్ధతి కాదు, అది దేవుని చిత్తము కాదు. ఒకసారి అందరం లేచి నిలబడదాం. ఒకసారి అందరం లేచి నిలబడదాం. ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నిలబడి ఒక్కసారి ఆలోచన చేయి. నీ యథార్థంగా కళ్ళు మూసుకొని ఒక మాట గమనించు. ఏదో ఒక శాపము నీలో ఏలుబడి చేస్తుంది, ఏదో ఒక శాపము నీ కుటుంబములో ఏలుబడి చేస్తుంది, ఏదో ఒక శాపములో పడి కొట్టిమిట్టాడుతున్నావు, కుడుతులో వెనకబడి తనకలాడినట్టుగా తనకలాడుతున్నావు, పైకి బాగానే కనపడుతున్నావు, పైకి గంభీరంగానే కనపడుతున్నావు, పైకి ఏదో అన్నట్టు కనబడుతున్నావు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి ఆలోచన చెయ్యి, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇంకా నువ్వు దేవుని వాక్యము, దేవుని నిబంధన వాక్యము నిర్లక్ష్యం చేస్తే, దేవుని నిబంధన వాక్యములను పట్టనట్టుగా బ్రతికితే, అయ్యో అయ్యో నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు, శాపగ్రస్తురాలు అయిపోతావు. నీ కుటుంబం శాపగ్రస్తమైనది అయిపోతుందంట. నువ్వు అట్లా కాకూడదని నేను ఈ వాక్యం నీకు అందిస్తున్నా. నీవు నీ కుటుంబం అట్లా కాకూడదని నేను ఆశిస్తున్నా. మీ పాస్టర్ గారి సభలు ఏర్పాటు చేసినాడు. మీరు అట్లా కాకూడదని, మనం అట్లా కాకూడదనే దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం. నీవు నేను మనమందరము అలాగే శాపగ్రస్తమైన స్థితిలో ఉండకుండా మనం విడుదల పొందాలని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడై సిలువలో మరణించినాడు. నోరు తెరుస్తారా? కళ్ళు మూసుకొని నోరు తెరిచి ఒప్పుకుంటారా? నిజమే ప్రభువా, చాలా సార్లు పాస్టర్ గారు వాక్యము నాకు అందిస్తున్నాడు, నీ సేవకుడు వాక్యము నాకు బోధిస్తున్నాడు, కానీ నేను నిబంధన వాక్యములను వినని మనిషిగా ఉన్నాను, వినలని మనిషిగా ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా.